ప్రైజ్లాడండి, అందరికీ వందనాలు. అంటే ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలామంది సువార్త ఎందుకు చేస్తున్నారో తెలియక అలా బయట సువార్తలకు వెళ్ళిన వారి మీద తిరగబడతాం. అలాగే క్రైస్తవులు ఉన్న కాడ మీరు సువార్త చెప్పండి, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, అందరూ హిందువులు అని అనడం. వారు సువార్త చెబుతుంటుంటే మేము కాబట్టి అడ్డగించేస్తున్నామని తరిమి కొట్టేయడం, వెళ్ళిపోండి అని అనడం. తోటి మా మనుషులు మావారే అనే ఆలోచన కూడా లేకుండా ఉండడానికి కారణం అసలు సువార్త అంటే ఏంటో వారికి తెలియదు. చనిపోయిన యేసుని ప్రకటిస్తున్నారో, రక్తం కార్చిన యేసు ప్రభుని ప్రకటిస్తున్నారని అనుకుంటున్నారు, కానీ అసలు సువార్త ఇక్కడ ఎందుకు ప్రకటిస్తున్నారన్న ఆలోచన వాళ్ళకి రావట్లేదు. వారికి రావాలంటే మనం మొట్టమొదటిసారి చెప్పవలసింది, అంటే మీకు తెలియదని కాదు, నాకు వచ్చిన ఆలోచన వారికి కూడా తెలియవలసింది, అన్యులైన వారికి తెలియవలసింది. అసలు క్రైస్తవులు ఉన్న కాడ సువార్త దేనికి? వారు ఆల్రెడీ దేవుని తెలుసుకున్నారు, రక్షింపబడ్డారు కాబట్టి వారికి సువార్త అవసరం లేదు. వారికి కావాల్సింది వాక్యము. వాక్యము అంటే మనము ఈ స్థితిలో ఉండాలి, ఇలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. సువార్త అనేది దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే భూమి ఆకాశాలని చేసిన గొప్ప దేవుడు. మనం పాప పరిహారార్థమై ఆయన దగ్గర మనము రక్షణ పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలనేది సువార్త. అది వారికి తెలియదు. అంటే అన్యులున్న కాడికి ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఎవరు ఈ క్రైస్తవులు లేరని అంటున్నారు కాబట్టి అన్యులున్న కాడికే సువార్తే వెళ్ళాలి. ఎందుకంటే వారి దేవుడిని అంగీకరించలేదు కాబట్టి అన్యులు ఎక్కడైతే ఉంటారో అక్కడ సువార్త చేయడానికి వెళ్తున్నారు. కానీ నేను విషయం చెప్తాను, క్రైస్తవుల పైన సువార్త చేసేవారి పైన మీరు అలా తిరగబడి మైకులు లాగేసుకోవడం, వారిపై తిరగబడి వారి మీద కొంచెం చేసేసుకోవడం, ఇవన్నీ అయితే దేవుడు సహించడు. ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామంది కూడా ప్రభువుని అంగీకరించక తప్పదు. ఎందుకంటే దానికి నిదర్శనం నేను ఒకప్పుడు యేసుప్రభుని విమర్శించిన వాడినే, దూషించిన వాడినే, యేసుప్రభుని బూతులు కూడా మాట్లాడిన దుర్మార్గుడు నేను. కానీ రోజు యేసుప్రభు లేకపోతే నా జీవితం లేదు, నేనే లేదు. కావాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్లో. అందులో దేవుడు ఎంతో బలంగా నన్ను వాడుకున్నారు. అలా నేను చెబుతున్నాను, ఎవరైనా సరే క్రీస్తులోకి రావాల్సిందే. రేపొద్దున వచ్చిన తర్వాత ప్రభు ఒకప్పుడు నేను దూషించాను కదా అని అనక మీరు తప్పదు. ఇక్కడ మనకు క్షమాపణ లేకపోయినా అక్కడికి వెళ్ళాకైనా నేను క్షమాపణ అడగాలి. అక్కడికి వెళ్ళాక క్షమాపణ దొరుకుతుందా దొరకదు అనేది మనం ఎవ్వరం కూడా చెప్పలేం. కానీ ఇక్కడే క్షమాపణ అడిగితే దేవుడు క్షమించగల దేవుడు. నేనేం చెప్తానంటే సువార్థికులపై మీరు చేస్తున్న దాడులు దయతో ఒకసారి తప్పని ఆలోచించండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక.